అంటే జడ అండి. సో నేను మంచిగా బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకున్నాను. దిస్ ఈజ్ ద హెయిర్ అనమాట. సో ఎలా ఫిక్స్ చేశారక్క చిన్న పాపకి అంటే, మా పాపకు పుట్టినప్పటి నుంచి కొంచెం హెయిర్ ఎక్కువనే. సో ఆ హెయిర్ పైన ఇక్కడ కొప్పిలాగా వేశాను. అదేంటంటే సింగిల్ రబ్బర్ బ్యాండ్ యూస్ చేయలేదండి, డిస్కో రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేశాను. డిస్కో రబ్బర్ బ్యాండ్స్ అంటే ఇవి బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి కూడా చూపిద్దామని తెచ్చానండి నేను. సో ఆ డిస్కో రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేసి ఈ కప్ అనేది ఇప్పుడు ఈ నెట్ని దాంట్లోకి పెట్టేసి ఇలాగా యూపిన్స్ యూస్ చేశానండి. యూపిన్స్తో మొత్తం ఇలాగా ఈ నెట్లోకి పెట్టేస్తే ఆటోమేటిక్గా ఇది ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా. ఆ జడకి కూడా నేను రబ్బర్ బ్యాండ్స్ ఒక 4-5 రబ్బర్ బ్యాండ్స్ వేసాను అనమాట. ఒకటి లూజ్ అయినా ఇంకొకటి గట్టిగా ఉంటుంది అన్నట్టుగా ఒక 4-5 రబ్బర్ బ్యాండ్స్ వేసి ఈ జడని సెట్ చేశాను నేను. సో దీనికి ఇంకా నేను సపోర్ట్గా ఏం పెట్టలేదు. యాక్చువల్గా కొన్ని ఫ్లవర్స్ అనుకున్నాను, కానీ ఇంకా ఇక్కడికే మస్తు వెయిట్ ఏమన్నా అవుతుందేమో అనిపించి ఫ్లవర్స్ లాంటివి ఏమీ పెట్టలేదు, ఓన్లీ జడ వరకే పెట్టిన. అండ్ యూపిన్స్తోని సెట్ చేశాను అనమాట. ఇప్పుడు